ఆహా! ఈ ఏనుగును చూస్తుంటే కొండలా ఉంది. దీన్ని ఎలాగైనా మోసం చేసి బురదలో పడేస్తే అడవికి నేనే రాజునైపోవచ్చు. నా తెలివితేటల ముందు ఈ ఏనుగు బలం ఎంత? గజరాజా, నీకు నా ప్రణామాలు. మా జంతువులన్నీ కలిసి ఒక నిర్ణయం తీసుకున్నాయి. నిన్నే మా అడవికి మహారాజుగా పట్టాభిషేకం చేయాలనుకుంటున్నాం. నువ్వు ఒప్పుకుంటే ముహూర్తం పెట్టేస్తాం. అవునా? సరే పద వెళ్దాం నక్కబావా. గజరాజా, ఈ దారిలో వేగంగా రా. అక్కడే నీకోసం సింహాసనం సిద్ధంగా ఉంది. అయ్యో నక్కబావా, ఇదేంటి దారి ఇలా ఉంది? నేను లోపలికి దిగిపోతున్నాను. కాపాడు, నన్ను బయటికి లాగు. మూర్ఖపు ఏనుగు, నిన్ను రాజం చేయడమేంటి? నువ్విక్కడ బురదలో చచ్చిపోతావు. నీ మాంసం నాకు కొన్ని రోజుల పాటు విందవుతుంది. ఇక నేనే ఈ అడవికి రాజుని. నక్కబావా, నేను బలమున్నవాడిని మాత్రమే కాదు, తెలివైన వాడిని కూడా. నన్నే మోసం చేస్తావా? రా, ఇద్దరం కలిసి పట్టాభిషేకం చేసుకుందాం. వద్దు గజరాజా, తప్పైపోయింది. వదిలే, నన్ను వదిలే. చూశారుగా, మోసంతో ఎదిగేవాడు ఎప్పటికైనా అదే మోసంలో అంతమైపోతాడు. అందుకే ఎవరిని తక్కువ అంచనా వేయకండి.